పొలిటికల్ సైన్స్ లో ఉన్న ఛాలెంజెస్ బయట వాళ్ళు చెప్పారని చెప్తా. ఐ విష్ టు టెల్ ద ఛాలెంజెస్ ఆల్సో. చాలా మంది పెద్ద పొలిటికల్ సైన్స్ మీద పుకారు ఏంటంటే చాలా పెద్ద సిలబస్. యూపీఎస్సీ అంత తేలిగ్గా సిలబస్ ఫ్రేమ్ చేయదు. ఒక సబ్జెక్ట్ తక్కువ సిలబస్, ఇంకో సబ్జెక్ట్ ఎక్కువ సిలబస్, అలా ఏం కాదు. అది రాంగ్ పర్సెప్షన్. రెండో పర్సెప్షన్, నాకు నాన్ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ సైన్స్ పాస్ అవ్వచ్చాను. మీరు ఒకసారి డేటా తీయండి గూగుల్లో, దొరికిద్ది. హౌ మెనీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ పాస్డ్ పిఎస్ఆర్, ఓకే, అండ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్? More than 99% of my students have non-political science background. Don't worry about that. Who passed political science? Political science theory రాయడానికి, పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ రాయడానికి there's a sea difference. ఓకే, చాలా పెద్ద చేంజ్ ఉందన్నమాట. ఎగ్జామ్ లో మన ఒరిజినాలిటీ మనకు ఉండాలి. విపరీతంగా కోట్ చేయకూడదు. ఎక్కడ అవసరం అక్కడే కోట్ చేయాలి. ఎవరో రాశారు వాళ్ళకి వర్కౌట్ అయిందని మనం అన్ని తీసుకెళ్ళకూడదు. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రజెంట్ ఇన్ ఏ క్రిస్పీ మేనర్. ఏది అక్కడ యాప్టో అదే పెట్టాలి. దట్ ఈస్ అన్ ఆర్ట్. అదొక్కటి తెలిస్తే చాలా అయిపోయింది. సబ్జెక్ట్ కొంచెం వచ్చి ఏది ఎలా రాయాలి రాస్తే చాలు. మేక్ ఇట్ సింపుల్. తక్కువ బుక్స్ లో ఎక్కువ నాలెడ్జ్, కానీ ఒక్కటి మాత్రం నాన్ నెగోషియబుల్ ఇన్ పొలిటికల్ సైన్స్: న్యూస్ పేపర్ రీడింగ్, అప్డేట్స్, కరెంట్ అఫైర్స్. నేను న్యూస్ పేపర్ చదవను, అప్డేట్స్ నాకు సంబంధం లేదు, నేను ఓన్లీ సిలబస్ చదివి వెళ్తా, నాకు టాప్ ర్యాంక్ రావాలంటే కష్టం. అదొక్కటి మాత్రం పొలిటికల్ సైన్స్ లో నాన్ నెగోషియబుల్. అది కొంచెం చూసుకోవాలి మీరు. సో పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకోకపోయినా 30 to 40% ఆఫ్ సిలబస్ విచ్ ఇస్ ఇన్ పొలిటికల్ సైన్స్ యూ ఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ జిఎస్. కానీ ఒక్కటి ఏంటంటే, ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు టేక్ అన్ ఆప్షనల్. మేడం చెప్పింది కదా అని కాదు. ఇఫ్ యూ లైక్ ఇట్, టేక్ ఇట్.